ఓల్డ్ సిటీ దగ్గరున్న గుల్జార్ హౌస్ కు 433 ఏళ్ల చరిత్ర ఉంది. గోల్కొండనేలిన కులీ కుతుబ్ షా వంశంలో 5వ రాజు మొహమ్మద్ కులీ కలల నగరం హైదరాబాదు. ఆయనకు పచ్చదనం అంటే ప్రీతి. అందుకే నగర నిర్మాత మనసు ఎరిగిన హైదరాబాదు శిల్పి మీర్ మోమిన్ అస్తరాబాది 1591లో చార్మినార్ నిర్మాణంతో పాటు చుట్టూ అంతా ఉద్యానవనాలు పూలతోటలతో నింపేశాడు. అంతేకాదు ఎన్నో బావులను తవ్వించాడు. అలా 1592లో చారు కమాన్లకు మధ్య అష్టభుజి ఆకారంతో గుల్జార్ హౌస్ను కట్టించారు. గుల్జార్ అంటే పూలతోట, హౌస్ అంటే కొలను. ఈ పూల కొలను మొదట్లో చార్ సుక్ హౌస్ గాను, తర్వాత సుక్ హౌస్ గాను పిలిచేవారు. చార్ సుక్ హౌస్ అంటే 4 వైపుల నుంచి నీరు వచ్చి చేరే ప్రదేశం అని అర్థం. ఈ గుల్జార్ హౌస్ చాలా కాలం వరకు అంటే నిజాముల టైంలోనూ పరిసరవాసుల నీటి అవసరాలను తీర్చింది. ఓల్డ్ సిటీ దగ్గరున్న గుల్జార్ హౌస్ కు 433 ఏళ్ల చరిత్ర ఉంది. గోల్కొండనేలిన కులీ కుతుబ్ షా వంశంలో 5వ రాజు మొహమ్మద్ కులీ కలల నగరం హైదరాబాదు. ఆయనకు పచ్చదనం అంటే ప్రీతి. అందుకే నగర నిర్మాత మనసు ఎరిగిన హైదరాబాదు శిల్పి మీర్ మోమిన్ అస్తరాబాది 1591లో చార్మినార్ నిర్మాణంతో పాటు చుట్టూ అంతా ఉద్యానవనాలు పూలతోటలతో నింపేశాడు. అంతేకాదు ఎన్నో బావులను తవ్వించాడు. అలా 1592లో చారు కమాన్లకు మధ్య అష్టభుజి ఆకారంతో గుల్జార్ హౌస్ను కట్టించారు. గుల్జార్ అంటే పూలతోట, హౌస్ అంటే కొలను. ఈ పూల కొలను మొదట్లో చార్ సుక్ హౌస్ గాను, తర్వాత సుక్ హౌస్ గాను పిలిచేవారు. చార్ సుక్ హౌస్ అంటే 4 వైపుల నుంచి నీరు వచ్చి చేరే ప్రదేశం అని అర్థం. ఈ గుల్జార్ హౌస్ చాలా కాలం వరకు అంటే నిజాముల టైంలోనూ పరిసరవాసుల నీటి అవసరాలను తీర్చింది.